హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సోనీ టాక్స్. ఈరోజు మనం కొత్తిమీర టమాటో పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది పచ్చడి. ఆహా, అలా అస్సలు వారం రోజులు ఉండనిస్తామా? 2 రోజుల్లో డబ్బా ఖాళీ చేస్తాం, అంత టేస్టీగా ఉంటుంది. చలో లెట్స్ స్టార్ట్ ది ప్రిపరేషన్. ముందుగా కొత్తిమీరని నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత 3 టమాటోలు, కారానికి సరిపడా పచ్చిమిర్చిని కూడా కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొన్ని పల్లీలు, పచ్చి ధనియాలు, పచ్చిమిర్చిని కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న టమాటోలని, కొత్తిమీరని, కొద్దిగా పసుపును కూడా వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్న దాన్ని ఒక ప్లేట్లో పెట్టేసుకొని చల్లారనివ్వాలి. సో ఇప్పుడు మనం మిక్సీ జార్లో ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి, ధనియాలు, పల్లీలను కూడా వేసుకోవాలి. దాంతోపాటు 2-3 రేకుల చింతపండుని, కొద్దిగా సాల్ట్ను కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అందులోనే మగ్గించి పెట్టుకున్న టమాటో, కొత్తిమీరని కూడా వేసి మిక్సీ పట్టాలి. దీన్ని ఇప్పుడు మనం పోపు వేసుకోవాలి. దానికోసం ముందుగా కడాయి పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను, దాంతోపాటు కొద్దిగా మినపగుళ్ళను కూడా యాడ్ చేసుకోవాలి. అవి కాస్త వేగిన తర్వాత మనం మిక్సీ పెట్టుకున్న పచ్చడిని అందులో వేసుకోవాలి. దీన్ని మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. సో అంతే, ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర టమాటో పచ్చడి రెడీ. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.